కన్నీటి ప్రార్థన బలం చాలా మంది తెలియట్లేదు. ఈరోజు పని పాట లేకుండా కన్నీళ్ళు పెట్టారు. ఆడవాళ్ళైతే మొత్తానికి మాట్లాడితే చాలా కులాలు ఇప్పేస్తారు. చిన్న మాట, చిన్న సమస్య వస్తుంది. కొంతమంది టీవీల ముందు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటుంటారు. అందులో వచ్చే సీన్లు చూసి తెగ్గచ్చేస్తుంటారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. దేవుని సన్నిధిలో మోకరించగానే నీ కన్నీళ్ళు వస్తున్నాయి లేదా? నీ కన్నీటి ప్రార్థన రావట్లేదంటే నీ ప్రార్థన సరైనది కాదు. నీ కన్నీళ్ళు ఏది దేవుని సన్నిధిలో కాచిన ఏ కన్నీళ్ళు వృధా పోవట. ఆయన గుడ్డలోవి దాచబడి ఉన్నవని వాక్యం రాయబడింది. యేసు ప్రభువు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కన్నీటి ప్రార్థన చేశాడండి. మరి నీకేమైంది? ఎందుకు ఈ మాట చెప్తానంటే, నీ జీవితంలో ఒకవేళ భవిష్యత్తు రావట్లేదా? నీ జీవితంలో అంధకారంగా ఉందా? నీ జీవితంలో ఎప్పుడు చూసినా ఏ దారైనా మూసుకుపోతుందా? అడగడం అంటే ఏదో చూతా ఛాయిగా, ప్రభా నాకు ఉద్యోగం కావాలి, ప్రభా నాకు వివాహం కావాలి, ప్రభా నాకు ఇది కావాలి, ఏదో తూచా తప్పక అడిగి వెళ్ళిపోతున్నావు. కాదు, పట్టుదలతో, కన్నీటితో, అనుకూలమైన దానిగా అడిగితే మన దేవుడు ప్రతిది కూడా మనకు అనుగ్రహించే దేవుడు.